అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దిన సందేశం నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. మేడగది యూట్యూబ్ ఛానల్లో విడుదలవుతున్న ప్రతి వాక్యము నీ ఆత్మీయ మనోనేత్రాలను వెలిగించి నీ యొక్క ఆత్మీయ జీవితానికి స్వస్థతనిచ్చి నిన్ను ఉన్నతమైన కృపతో అభిషేకంతో నింపి విజయవంతమైన జీవితం జీవించడానికి ఈ వాక్య పరిచర్య నీకు దోహదపడుతుందని నమ్ముతున్నాను. నేటి మన దైవ సందేశం ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి 7 కారణాలు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోయినారు? ఇశ్రాయేల్ అంటే పోరాడి గెలిచిన వాడు, విజయాన్ని పొందవలసిన వాడు విఫలమైపోయినాడు. గమ్యానికి చేరవలసిన వారు మధ్యలోనే రాలిపోయినారు. ఆత్మీయంగా ఈ వాక్యము నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి 7 కారణాలు. ఎందుకు ఓడిపోయారు మనం ధ్యానించుదాం. ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితంలో కూడా ఫలించలేకపోతున్నావు అంటే ఏదో నీలో లోపం ఉంది అని అర్థం. దీవించబడలేకపోతున్నావు అంటే దేవునికి ఆయాసకరమైనది నీలో ఏదో ఉన్నది అని అర్థం. నీవు స్వస్థత పొందలేకపోతున్నావు అంటే నీలో దేవునికి ఆయాసకరమైనది ఏదో నీలో ఉంది. ఒకవేళ నువ్వు నామకార్థ క్రైస్తవునిగా బ్రతుకుతూ సరి అయిన ప్రార్థన జీవితం లేక, వాక్యానుసారమైన జీవితం లేక, ఆత్మీయ అభిషేకము లేక, నీవు సరి అయిన భక్తి చేయలేని పరిస్థితుల్లో ఆత్మీయ రంగంలో చల్లారిపోతున్నావేమో ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరించి సరిచేసి నిలవబెట్టాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి 7 కారణాలు. మొదటి కారణం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో శపితమైనది వారి దగ్గర పెట్టుకున్నారు. రెండోది తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణం మీదకి వెళ్లి యుద్ధం చేస్తారని వెళ్లి హాయి పట్టణం ఎదుట నిలవలేక ఓడిపోయి చితికిపోయి వారు మరణించినారు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి కారణం ఏమిటంటే శపితమైనది కొంచెము వారిలో పెట్టుకున్నారు. ఆకాను దగ్గర ఉంది. అంతేకాదు తిరుగుబాటు స్వభావం ఉంది కాబట్టి ఓడిపోయినారు. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి ప్రార్థించినప్పుడు ఎందుకు ఓడిపోయారో దేవుడు బయలుపరిచినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. కొన్ని సమయాలలో నీవు ఆత్మీయ యాత్రలో ఓడిపోతున్నావేమో. ఇక్కడ గెలిచేవారు ఓడిపోయినారు. చిన్న పట్టణము కానీ వీరు ఓడిపోయినారు. శపితమైనది, పనికి రానిది, పాడైపోయినది, వ్యర్థమైనది వారు దాచుకున్నారు. లోపట దాచుకున్నారు. లోపట పరిశుద్ధత ఉండాలి, లోపట దేవుని వాక్యం ఉండాలి, లోపట రూపాంతరపరచబడే అనుభవం ఉండాలి. కానీ ఇశ్రాయేలు శపితమైనది దాచుకున్నారు. తిరుగుబాటు స్వభావం కలిగి బ్రతికినారు. కాబట్టి హాయి అన్న చిన్న దేశంతో తుక్కుగా ఓడిపోయినారు. అయితే ఓటమికి కారణం ఏమిటో అక్కడ విన్నావు. పనికి రాంది మనసులో పెట్టుకొని పైకి భక్తి చేస్తున్నావేమో. ఈరోజు నీ లోపట శపితమైనది ఏది ఉన్నా, అది హేయక్రియ అయినా, త్రాగుబోతు జీవితమైనా, మద్యపానమైనా, డ్రగ్స్ కు అలవాటైనా, సిగరెట్లకు అలవాటైనా, సినిమాకు అలవాటైనా,
లోకానుసారమైన శపితమైంది నీ మనసులో పెట్టుకొని పైకి భక్తి చేస్తున్నావేమో, నటిస్తూ భక్తి చేస్తున్నావేమో, అందరిని నమ్మిస్తూ భక్తి చేస్తున్నావేమో. నీ యొక్క జీవితంలో శపితమైనది తీసివేసాయి. అది మొదటి అనుభవం. రెండోది, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చూస్తే, జీవము కలిగిన దేవుణ్ణి విసర్జించి ఇతర దేవతలకు నమస్కరించి, చూడండి, జీవము కలిగిన దేవుని విసర్జించి వారు ఇతర దేవతలకు నమస్కారం చేసినారంట. వారి ఆత్మీయ జీవితంలో దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చినాడు, కొన్నిసార్లు రాజులను ఇచ్చినాడు, కొన్నిసార్లు ప్రవక్తలను పంపినాడు, కొన్నిసార్లు యాజకులను పంపినాడు. గమనించండి, ఇలా ఆత్మీయంగా ఇశ్రాయేలును దేవుని వైపు రాజులు, యాజకులు, ప్రవక్తలు నడిపిస్తున్న సమయంలో వీరు జీవము కలిగిన దేవుణ్ణి విసర్జించి ఇతర దేవతలకు నమస్కరించినారు. అప్పుడు వారు చిత్తుగా ఓడిపోయినారు. చూడండి, దేవుని విసర్జించి జీవిస్తే నీ జీవితం పతనం అవుతుంది. ఇతర దేవతలను తెచ్చుకొని వాళ్ళు నమస్కరిస్తున్నారంట. ఈరోజు ఈ వాక్యము నీతోనే మాట్లాడుతుంది. ఒకప్పుడు వెలిగించబడి, దీవించబడి, సాక్షిగా బ్రతికిన నీవు కొన్ని పరిస్థితుల ద్వారా మరలా నీవు జీవము గల దేవుని విసర్జించి ఇతర దేవతలకు నమస్కరిస్తూ జీవిస్తున్నావేమో. ఓడిపోతావు, జాగ్రత్త. నీ జీవితంలో దెబ్బతింటావు, జాగ్రత్త. ఓటమికి రెండవ కారణం దేవుని విసర్జించినారు, ఇతర దేవతలకు నమస్కరించినారు. ఎంత బలహీనమైపోయినారో. ఈరోజు ఆత్మీయులారా ఆలోచించు. నువ్వు ఎక్కువ సమయం సెల్ ఫోన్ కు అడక్ట్ అయి, ఇంటర్నెట్ కు అడక్ట్ అయి, సినిమాలకు అడక్ట్ అయి, సీరియల్లకు అడక్ట్ అయి, లోకానుసారమైన ముచ్చట్లకు అలవాటై, లోకానుసారమైన మాటలకు అలవాటై, భక్తిలో చల్లారిపోయి నీవు కూడా కొన్నిసార్లు దేవుని విసర్జిస్తూ బ్రతుకుతున్నావేమో. నిన్ను నువ్వు సరి చేసుకొని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వారు ఓడిపోవడానికి రెండవ కారణం దేవుని విసర్జించినారు. మూడోదిగా చూస్తే ఆత్మీయులారా, ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణం ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టినారు, తిరుగుబాటు చేసినారు, సోద చెప్పించుకున్నారు, మూర్ఖంగా ప్రవర్తించినారు, మాయ విగ్రహాలను, గృహదేవతలను పూజించినారు. ఎంత చెడిపోయినారో చూడండి. ఆజ్ఞలను విసర్జించినారు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడని అన్నావు, ఆజ్ఞను విసర్జించినారు. దొంగలించవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, నీ పొరుగు వారిది ఏది ఆశించవద్దని దేవుడు 10 ఆజ్ఞలను ఇస్తే ఆజ్ఞలను విడిచి తిరుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, సోద చెప్పించుకుంటున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, మాయ విగ్రహాలను, ఇతరుల దేవతలను తీసుకొచ్చుకొని వారి గృహాలలో పెట్టుకున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు దేవుడు నాకు మేలు చేస్తలేడని, ఉద్యోగం రాలేకపోతుందని, వివాహం కాలేకపోతుందని, గర్భఫలము దేవుడు నన్ను కనికరించి ఇవ్వలేకపోతున్నాడని, కొన్ని బలహీనతలను బట్టి, సాకులను బట్టి నీవు కూడా ఆజ్ఞలను విడిచి తిరుగుతున్నావేమో. ఈరోజు
దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. వారు ఓడిపోవడానికి మూడవ కారణం, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి తిరుగుతూ మూర్ఖంగా ఇతర గృహ దేవతలను ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ప్రియమైన ఆత్మీయులారా, సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ రాంగ్ రిలేషన్షిప్స్, హేయ క్రియలు, శరీర క్రియలు, మలినమైన క్రియలు, పనికిరాని క్రియలు నీ మనసులో ఉంటే నువ్వు ఎన్నడూ ఫలించవు, ఎన్నడూ అభివృద్ధి చెందవు. ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకో, నీ హృదయంలో ఉన్న డాగును కడుక్కో, నీ మనసులో ఉన్న మలినమును కడుక్కో. దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది మూడవ విషయం. నాలుగోదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు చూస్తే, దేవుని వాగ్దానాన్ని మరచి అవిధేయులుగా జీవిస్తూ దేవుని ప్రణాళికను పట్టించుకోలేకపోయినారు. దేవుని వాగ్దానాలను మర్చిపోయారు, అవిధేయతగా ప్రవర్తించినారు, దేవుని ప్రణాళికను త్రోసేసినారు. ఓడిపోకుండా ఏం చేస్తారండి? దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆయన ప్రణాళిక చొప్పున నేను జీవిస్తే దీవించబడతాం. దేవుని వాగ్దానాలను మర్చిపోయినారు. వాగ్దానాలే మనకు బలం. వాగ్దానాలను బట్టి మనం జీవించాలి. వాగ్దానాలను వాళ్ళు విసర్జించి, వాగ్దానాలను మరచి వారు జీవించడం ద్వారా ఓడిపోయినారు. ఈ రోజు నువ్వు ఎక్కడెక్కడ ఓడిపోతున్నావు? కుటుంబ రంగంలో ఓడిపోతున్నావా? ఆర్థికంగా చితికిపోయి ఓడిపోయినావా? ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే ఓడిపోతున్నావో ఈరోజు నీ కళ్ళు తెరుచుకో. పాపానికి బానిసై, త్రాగుడుకు బానిసై ఓటమి పాలైపోతున్నావేమో ఆలోచన చేయి. ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాగ్దానాలను మర్చిపోయి ఓడిపోయినారు. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని ప్రణాళికను నీవు పట్టించుకోకుండా దేవుని ఉద్దేశాలను మర్చిపోయి నీవు కట్టు విడిచి తిరుగుతున్నావేమో. ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకో. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో సరి అయిన ప్రార్థన జీవితం లేక, నీ కుటుంబంలో సమాధానం లేక, నీ ఒంట్లో స్వస్థత లేక, నీ మనసులో నెమ్మది లేక నువ్వు జీవిస్తున్నావేమో. ఈరోజు దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం వైపు చూడు. ఆ వాగ్దానాలే నీకు విజయాన్ని ఇచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మూడవ విషయం. దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. నాలుగవ విషయాన్ని చూస్తే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 7 నుండి 23 వచనాలు, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1 నుండి 22 వచనాలు చూస్తే అక్కడ ఆత్మీయంగా ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇతర దేవతల యందు భయభక్తులు కలిగి వారంట దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారంట. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఇతర దేవతల యందు భయభక్తులుంచి దుర్బోధకు వారు చెవి నొక్కి. అయితే గమనించండి, వారు గృహ దేవతలను, దేవతా స్తంభాలను నిలబెట్టి పూజించడం ప్రారంభించినారు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయినారు. చూడండి, దేవునితో జీవిస్తూ లోకానుసారమైన కోరికలకు, లోకానుసారమైన అలవాట్లకు, లోకానుసారమైన పాపానికి అడక్ట్ అయిన ఈ ప్రజలు ఓడిపోయినారు. ఈ రోజున త్రాగుడు అనే బలహీనత చేత నువ్వు కుటుంబ జీవితంలో ఓడిపోతున్నావు. అనుమానం అనే దురాత్మ నీలో ఉండి కుటుంబంలో నువ్వు ఓడిపోతున్నావు. అంతేకాదు, నీ ఆత్మీయ జీవితంలో భక్తి చేయక, భయము లేక
ఇష్టానుసారంగా జీవిస్తూ సమాజంలో నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా బ్రతుకుతున్నావు. అయితే ఓడిపోయిన నీ జీవితానికి దేవుడు విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి దుర్బోధకు చెవియొగ్గి వారు చేసిన పని విగ్రహాలను గృహదేవతల స్తంభాలను నిలబెట్టించి పూజిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన ఈ దుర్మార్గపు చర్య నుండి వారు విడుదల పొంది దేవుని కోసం తరువాత జీవించినారు. ఈరోజు సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకా నీలో ఏదైనా లోకానుసారమైనది నీ మనసులో పెట్టుకొని నీవు దేవుని కాంప్రమైజ్ చేయడానికి ఇష్టపడుతున్నావేమో, లేదా సంఘాన్ని మోసగించడానికి ఇష్టపడుతున్నావేమో, నిన్ను నువ్వు సరి చేసుకోని ప్రభు చెప్తున్నాడు. నిన్ను నువ్వు సరి చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. ఇంకెంత కాలము అవిధేయత కలిగి జీవిస్తావు? ఇంకెంత కాలము పాప బంధకాలు బ్రతుకుతావు? ఇంకెంత కాలం నువ్వు లోకాన్ని అనుభవిస్తూ సంఘంలో జీవిస్తావు? అయితే ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకో. అది 5వ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక 2 విషయాలు ఆత్మీయులారా గమనించండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 2 నుండి 4 వచనాల వరకు చూస్తే భిన్నమైన అన్య దేవతలను ఆశ్రయించి, ఎవరిని ఆశ్రయించినారంటే అన్య దేవతలను. గమనించండి. అయితే జీవం కలిగిన దేవుని ఆశ్రయించవలసిన వీరు అన్య దేవతలను ఆశ్రయించి ఓడిపోయినారు. ఈరోజు నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ మనోనేత్రాలు తెరవాలి. నీ హృదయాన్ని తెరవాలి. నీ జీవితంలో ప్రభు కృపను పొందుకోవాలి. ఓడిపోతున్నావు, చితికిపోతున్నావు. ఎందుకో తెలుసా? నీలో కూడా ఆజ్ఞలను అనుసరించని జీవితం ఉన్నదేమో ఆలోచించండి. అయితే అన్య దేవతలను వారు ఆశ్రయించి చిత్తుగా ఓడిపోయినారు. చివరిగా ఒక మాట ఆత్మీయులారా, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో అశ్రద్ధ కలిగి జీవించి దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయి అభద్రతా భావముతో జీవిస్తూ ఓడిపోయినారు. దేవుడు మాకేం చేశాడు, దేవుడు మా జీవితంలో అద్భుతం జరిగించాడని అభద్రతా భావము కలిగి దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయి ఓడిపోయినారు. అంటే వీళ్ళ ఓటమికి కారణమంతా వాళ్ళ అవిధేయత, వాళ్ళ అక్రమము, వాళ్ళ పాపము, లోబడనితనము, వాళ్ళు దేవుని విసర్జించుట, శపితమైన దగ్గర పెట్టుకొనుట, అవిధేయత కలిగి జీవించుట, తిరుగుబాటు చేయుట, మూర్ఖంగా ప్రవర్తించుట, మాయ విగ్రహాలను పూజించుట, ఇవన్నీ పనికి రాని అన్ని చేసి దేవునికి దూరమైనారు. దేవుని యొక్క సన్నిధికి దూరమైనారు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ దేవునికి ఆయాసకరమైంది నీ మనసులో పెట్టుకొని జీవిస్తున్నావేమో, ఈరోజు నీ మనస్సును మార్చుకో. దేవుడే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. 7వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే తప్పును ఒప్పుకోలేక తప్పును కప్పుకొని ఓడిపోయినారు. తప్పు చేస్తున్నారు, తప్పు అని వారికి తెలిసిన తప్పును ఒప్పుకోలేక ఓడిపోతున్నారు. ఈరోజు నా ఒక్క నిమిషం నువ్వు కళ్ళు మూసుకొని ఎన్ని పాపాలు చేసినావో ఒక్కసారి నీ మనసుకు తెచ్చుకో. ఎన్ని ద్రోహపు పనులు చేసినావో ఆలోచన చేయి. ఎంతగానో దేవుని ఆయాసపరిచినవో ఆలోచన చేయి. ప్రభువే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. పాపాన్ని ఒప్పుకోలేక ఓడిపోయినారంట. ఈరోజు ప్రియమైన సహోదరి, సహోదరుడా, శపితమైనది పెట్టుకొని ఓడిపోయినారు. అంతేకాదు దేవుని విసర్జించి ఓడిపోయినారు. ఆ విధముగా అవిధేయులై ఓడిపోయినారు. అంటే వాళ్ళ ఓటమికి కారణము వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి, నువ్వు ఓడిపోతున్నావంటే కారణం తెలుసా?
నీలో ఒక అవిధేయత ఉన్నది. ఆ అవిధేయతను విడిచిపెట్టు. లోబడని తనం ఉంది, అందుకే ఓడిపోతున్నావు. గర్వము నీలో ఉంది, అందుకే ఓడిపోతున్నావు. అహం నీలో ఉంది, అందుకే ఓడిపోతున్నావు. తగ్గింపు లేని స్వభావం ఉంది, అందుకే నువ్వు ఓడిపోతున్నావు. వాక్య ధ్యానం లేని జీవితం నీలో ఉంది, అందుకే ఓడిపోతున్నావు. దేవునితో సహవాసం లేని జీవితం ఉంది, అందుకే ఓడిపోతున్నావు. ఇతరులను నీవు ఆయాసపరుస్తూ జీవిస్తున్నావు, అందుకనే ఓడిపోతున్నావు. నీలో తగ్గింపు స్వభావం లేదు కాబట్టే నువ్వు ఓడిపోతున్నావు. ఈ రోజు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా? ఇతరులను హేళన చేస్తూ మాట్లాడుతున్నావు అంటే నీ జీవితంలో ఓడిపోతున్నావు. ఓడిపోతున్న నీ జీవితాన్ని దేవుని పాదాల కాడ పెట్టి నాలో ఉన్న ఆహాన్ని తీసివేయి, గర్వాన్ని తీసివేయి, కోపాన్ని తీసివేయి అని నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో నీలో దేవుడు ఆత్మకార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభుకు నిన్ను నువ్వు సమర్పించుకో. ప్రభా, నా బలహీనతలన్నీ ఒప్పుకుంటున్నాను, నన్ను బలపరచు ప్రభా. నీ శక్తితో నింపు ప్రభా, నీ ఆత్మతో నింపు ప్రభా, నీ అభిషేకంతో నింపు, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ఓడిపోవడానికి 7 కారణాలు విన్నావు. నీవు కూడా ఒకవేళ ఓడిపోతూ బ్రతుకుతున్నావేమో, చితికిపోతూ బ్రతుకుతున్నావేమో. ఒకవేళ నువ్వు ఓడిపోవడానికి ఏ బలమైన కారణం ఉందో ఆ కారణాన్ని ఒప్పుకొని విజయ పదము వైపు అడుగులు వేస్తూ పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు జీవించాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.